విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు బుధవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అన్నపూర్ణాదేవి సకల జీవరాశుల ఆహార పదాత్రిగా, ధనధాన్య సంపదల ప్రసాదకు రాలిగా ప్రసిద్ధి చెందారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని దర్శించుకోవడం వల్ల ఆకలి దప్పులు తొలగిపోవడంతో పాటు ఐశ్వర్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఆశ్వయుజ మాసంలో నిర్వహించే ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మ తల్లి రోజుకో అలంకారంలో భక్తులను కటాక్షిస్తారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, రెండవ రోజు వేదమాత గాయత్రి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా కనువిందు చేశారు. దసరా పండుగకు మూలమైన దసహరాలోని ఆధ్యాత్మికతను, దుష్ట సంహారంలో దాగి ఉన్న ధర్మ సంస్థాపనను ఈ ఉత్సవాలు ప్రతిబింబిస్తున్నాయి. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన ప్రభుత్వంపై భక్తులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు తప్పుపోయే ప్రమాదాన్ని నివారించేందుకు క్యూఆర్ కోడ్ ట్యాగ్ విధానం అమలు భక్తులు హర్షం పొందింది. జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, ఆలయ ఈవో వికే శివానాయక్ సమన్వయంతో చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈరోజు ఉత్సవాల్లో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వారికి అమ్మవారి తీర్థప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతుండగా మరిన్ని రోజుల్లో అమ్మవారు భిన్న అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మల్లేశ్వర స్వామి దేవతాభ్యో నమః. శతంజీవ శరదో వర్ధమాన యజ్ఞవినిగమో భవతి. శతం దీర్ఘమాయుః ఆయుర్దాగ్నేహ వినోదశానో ఘృతప్రదీపో ఘృతయో నిరేధి. ఘృతం వీర్వామధుచారుగమ్యం విరక్షత. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైత్యాయతే. అస్యైవం విదుషోక్తి యౌజేన దేవం వేద. అగ్నిరివ శుచిర్భవ ఆదిత్యాయివ తేజో భవ. విష్ణురివ శ్రీమాన్ భవ. యురాయుర్భవ ఆయురాయుర్భవ. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభకం. శత సంవత్సరం దీర్ఘమాయు. కాళీ మహాలక్ష్మి మహాసరస్వతి కనక దుర్గాంబికా దేవి అనుగ్రహ సిద్ధిరస్తు. శరన్నవరాత్ర మహోత్సవాలు రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిషనర్ ఎండోమెంట్స్ రామచంద్రమోహన్ గారు, టెంపుల్ ఈవో నాయక్ గారి నిరంతర పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సజావుగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. చాలామంది భక్తులతో కూడా క్యూ లైన్లో మాట్లాడటం జరిగింది. ఈ సంవత్సరం ఏర్పాట్లకు భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాగే ఈ నవరాత్రులు, దశమి ప్రశాంతంగా భక్తులందరూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని, అలాగే విజయవాడలో జరగనున్న మొన్న ప్రారంభమైన విజయవాడ ఉత్సవం కూడా అమ్మవారి దయతో విజయవంతం కావాలని, మరిన్ని ఉత్సవాలు, వైభవాలు విజయవాడ ఈ అమరావతి ప్రాంగణంలో జరగాలని, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించుకోవడం జరిగింది. ధన్యవాదాలు.